నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. ఢిల్లీ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లేనా సింగ్ కేజ్రీవాల్ స్థానంలో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ నిజానికి అరెస్ట్ అయినటువంటి సమయంలో కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని అందరూ ఊహించినా కూడా జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ రాజీనామా చేసి 2025 ఫిబ్రవరి వరకేమో సమయం ఉంది. ఆ 2025 ఫిబ్రవరి లోపే రాజీనామా చేస్తున్నాడు. ఎందుకు రాజీనామా చేశాడు? 2 కారణాలు ఉన్నాయి. కోర్టు షరతులు విధించింది. ఆ షరతుల ప్రకారం ముఖ్యమంత్రిగా ఉండడం కంటే తను రాజీనామా చేసి త్యాగం చేశాడనేటువంటి పేరు, నిజానికి రాజీనామా చేసి నైతికతకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అయ్యుంటే ఎప్పుడైతే ఈ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడో, జైల్లో ఉండి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం నైతికత కిందికి బాగుండదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని అప్పుడే రాజీనామా ప్రకటించాల్సింది. కానీ ప్రకటించకపోగా తాను అక్కడి నుంచే ఏవేవో ఫైళ్లపైన సంతకం పెట్టడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. చివరికి అది సాధ్యం కాలేదు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకు నమ్మిన బంటైనటువంటి అతిషి మర్లేనా సింగ్ ఏంటి సెక్రటేరియట్కి కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు, ఎలాంటి అధికారిక ఫైల్స్ మీద కూడా సంతకాలు పెట్టకూడదు. ఈ 2 లేకున్న తర్వాత ప్లస్ సెక్రటేరియట్కి వెళ్ళకూడదు, సీఎం అధికారిక నివాసానికి కూడా వెళ్ళకూడదు. మరి ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం? ఏమీ లాభం లేదు. తాను బయటకు వచ్చినప్పుడు అధికారిక దర్పం వెలగబెట్టొచ్చు అనుకున్నటువంటి కేజ్రీవాల్కు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. దాంతో ఇప్పుడు రాజీనామా డ్రామా లేదంటే అసెంబ్లీని రద్దు చేస్తామనేటువంటి డ్రామా ఒకటి కూడా రక్తి కట్టించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో అది కూడా రక్తి కట్టేటువంటి ప్రయత్నం లేదు. అతిషి గౌతమ్ గంభీర్ 2019 ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచింది. దాదాపుగా 14 శాఖలు తన చేతిలో పెట్టుకున్నటువంటి మంత్రి. తన తల్లిదండ్రులు అతిషికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పేరేంటంటే విజయ్ సింగ్ మరియు తృప్తవాహ. వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు. వీళ్ళిద్దరూ కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వాళ్ళు. మర్లేనా అనేటువంటి పేరు పెట్టి కారల్ మార్క్స్, లెనిన్ ఇద్దరు పేర్లు వచ్చే విధంగా అతిష్ మర్లేనా సింగ్ ఈ విధంగా అర్థం వచ్చే విధంగా పేరు పెట్టారు. అయితే ఆ పేరు కాస్త ఇప్పుడు తాను కమ్యూనిస్ట్ అని తెలిస్తే ఇబ్బంది అవుతుందని మర్లేనా సింగ్ అనేటువంటి పేరు తీసి అతిష్ అనేటువంటి పేరు మాత్రమే పెట్టుకున్నారు. ఇద్దరు కూడా అతిష్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉగ్రవాది అఫ్జల్ గురుకు సంబంధించినటువంటి మెర్సీ పిటిషన్ వేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఒక్కసారి ఢిల్లీ పీఠం, ముఖ్యమంత్రి పీఠం ఎవరి చేతిలోకి వెళ్ళిందనేటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ గమనించాలి. అఫ్జల్ గురుకు మెర్సీ పిటిషన్ వేసినటువంటి ప్రొఫెసర్లు వాళ్ళిద్దరు కూడా అతిషి తల్లి తండ్రి కూడా వాళ్ళిద్దరిది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండు. ఇద్దరు కూడా కూతురికి కారల్ మార్క్స్, లెనిన్ అనేటువంటి పేరు వచ్చే విధంగా పెట్టినటువంటి వాళ్ళు. అయితే కమ్యూనిస్టులు అవ్వడం తప్ప లేదా పక్కన పెడితే అఫ్జల్ గురుకి మెర్సీ పిటిషన్ వేసేంత పెద్ద మెర్సీ ఉన్నటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు. దాంతో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ 2025 ఫిబ్రవరిలో బదులు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలోనే ఢిల్లీ కూడా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ఎన్నికలు వస్తాయా రావా అనేటువంటిది పక్కన పెడితే కేజ్రీవాల్ తాను మంచి వ్యక్తిని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. తన పదవిని త్యాగం చేశారనేటువంటి ఒక ప్రయత్నం అక్కడ చేశారు. కానీ తాను పదవికి త్యాగం చేయలేదు. రాజీనామా చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులు అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రి పీఠం పైన ఉన్నా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు, ముఖ్యమైనటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టకూడదు. ఇవన్నీ ఉన్న తర్వాత ఇంకా ముఖ్యమంత్రిగా ఉండి కూడా లాభం లేదనేటువంటి ఒకే ఒక్కటి ప్లస్ ఎన్నికల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మద్యం పాలసీ, సారా అమ్మకం పాలసీకి సంబంధించినటువంటి దాంట్లో జైలుకు వెళ్ళినటువంటి పార్టీ అధినేతగా
ముఖ్యమంత్రిగా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ చెడ్డ పేరును తొలగించుకునేందుకు కొంత ప్రయత్నం చేశారు. ప్రజలు ఓటు వేస్తారా లేదా, ఢిల్లీ ప్రజలు విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చారు. ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి గౌరవించుకోవచ్చు కేజ్రీవాల్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఎందుకంటే మున్సిపాలిటీలు ఒక రకంగా, అసెంబ్లీ ఇంకో రకంగా, ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి 7కి 7 మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ మీద నమ్మకం పెరుగుతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఢిల్లీకి సంబంధించినటువంటి పీఠాన్ని తన చేతిలోనే ఉండే విధంగా, ఎందుకంటే తన భార్య సునీత కేజ్రీవాల్కి ఇస్తే పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తుందనేటువంటి ఒక విషయాన్ని గమనించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఈ కొత్త నాటకానికి తెరదీశారనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అతిషీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, తన వెనుక ఎవరుంటారు, ఏ శక్తుల వెనుక, ఏ శక్తుల యొక్క ప్రోత్సాహంతో తాను పనిచేస్తుంటారు, తన తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. అఫ్జల్ గురు దేశాన్ని మీద దండయాత్ర చేసినటువంటి ఒక ఉగ్రవాది అఫ్జల్ గురుకే మెర్సీ పిటిషన్ వేసేంత పెద్ద గొప్ప చరిత్ర కలిగినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు. సో ఇప్పుడు దేశ రాజధాని ఎవరి చేతిలోకి వెళుతుందో ప్రజలు ఆలోచించాలి, దేశ ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇదే. మరి ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరి దాకా ఆగుతారా, ముందే రద్దు చేసి, ఇక్కడ అతిషింగ్ రాజీనామా ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసిన వెంటనే రద్దు చేసి ఈ మహారాష్ట్రతో పాటు ఎన్నికలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా, చూడాల్సినటువంటి సందర్భం ఇది. మరి అరవింద్ కేజ్రీవాల్ పోయినటువంటి పరువును తిరిగి, అంటే గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినా కూడా వరుసగా 3 సార్లు ప్రజలు ఓటేశారు కాబట్టి ఇంకా ఏదో అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఉందని ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు. అయితే అదే విషయంలో ఇప్పుడు ఈ కేసు తర్వాత, మద్యం పాలసీ కేసు తర్వాత ఏం చేయబోతున్నారు, ప్రజలు ఏం చేస్తారనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. కానీ ఈ నాయకుల వెనక ఉండి నడిపించేటువంటి శక్తులు ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ వెనక ఉన్నటువంటి శక్తులు ఖలిస్తానీ తీవ్రవాది పన్ను స్పష్టంగా అరవింద్ కేజ్రీవాల్కు తీవ్రవాదిని విడిపించడం కోసం మేము డబ్బులు ఇచ్చామనేటువంటి మాట ఒకరు చెబితే, గోవా ఎన్నికల కోసం మద్యం పాలసీని తీసేసి అక్రమంగా సొమ్ము సంపాదించారనేటువంటిది ఇంకొక వైపు ఉంటే, ఆ కేసులో ఉండి జైల్లో నుంచి బయటకు వచ్చి జైలుకు వెళితే కూడా గబ్బిలంలాగా తన పదవికి రాజీనామా చేయని వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేశాడంటే కారణం ఏమిటి? అంతే కదా, జైల్లో ఉన్నప్పుడే రాజీనామా చేసుంటే ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదు, ప్రజలకు ఇబ్బంది జరగకూడదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడని చెప్పుకోవచ్చు. జైల్లో నెలల తరబడి ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి, ఎప్పుడైతే షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చిందో, ముఖ్యమైనటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టకూడదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత, సెక్రటేరియట్కి వెళ్ళకూడదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత రాజీనామా చేసినటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. మంచి పేరుతో జరిగినటువంటి వంచనను ప్రజలు ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.